ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో ఉండగా ఒక శిష్యుడు ప్రభూ, కోపాన్ని ఎలా అదుపు చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఒక కథ చెప్పారు. ఒక గ్రామంలో చిన్న విషయాలకే కోపం వచ్చి నోటికొచ్చినట్లు తిట్టే ఒక స్త్రీ ఉండేది. ఆమె కుటుంబం ఆమె కోపం వల్ల ఎప్పుడూ కలత చెందేది. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చిన ఒక ఋషికి ఆమె తన సమస్య చెప్పగా ఆయన ఒక చిన్న సీసా ఇచ్చి, ఇది కోపానికి మందు. నీకు కోపం వచ్చినప్పుడల్లా దీనిలోని 4 చుక్కలు నాలుకపై వేసుకుని 10 నిమిషాలు నోరు తెరవకుండా ఉండు, లేదంటే మందు పని చెయ్యదు అని చెప్పారు. ఆ స్త్రీ ఆ ఋషి చెప్పినట్లే చేసి 7 రోజుల్లో తన కోపాన్ని అదుపు చేసుకోగలిగింది. కొన్నాళ్లకు ఆ ఋషి తిరిగి వచ్చినప్పుడు ఆమె కృతజ్ఞతలు చెప్పగా ఆయన నవ్వి, అమ్మా, ఆ సీసాలో నీరు తప్ప మరే మందూ లేదు. నువ్వు కోపం పోగొట్టుకుంది ఆ మందు వల్ల కాదు, నువ్వు ఆ 10 నిమిషాలు మౌనంగా ఉండటం వల్ల. కోపంలో మాట్లాడే దూషించే మాటలే గొడవలకు కారణమవుతాయి. కాబట్టి నోరు మూసుకుని ఉండటం ద్వారా నువ్వు ఆవేశాన్ని, గొడవలను నివారించావు అని చెప్పారు. ఈ కథ చెప్పి బుద్ధుడు కోపానికి విరుగుడు కేవలం మౌనం మాత్రమే అని శిష్యులకు ఉపదేశించారు. Download ShareChat.